కోట్లాది మందికి ఈ రోజున నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చిన వాడు. 50 రోజుల పైన అన్నపానీయాలు లేకుండా కడుపు మలమలమల మాడిపోతూ పేగులు యాసిడ్ పేగుల్లోంచి వస్తా ఉంటే మంటలు మండిపోతా ఉంటే దానికి ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని బంకమట్టి తీసుకొని ఒక బట్టగా రాసి దాన్ని తడిపి పొట్టకి చుట్టుకొని మహాక్షోభ అనిపించిన మహానుభావుడే. భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు, కేవలం సమాజం కోసం దేశం కోసం బతికిన మహానుభావుడే. ఆయన వేదన ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ మందికి తెలియదు. ఆయనకి ఏదో ఒక ఆయన వల్ల వచ్చిందని ఒక చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ మాకు అనిపించి అంతకు మించి ఎప్పుడు ఉండేది. నాకు ఎప్పుడు కూడా ఎందుకు వెతికేమనంటే స్పెషల్ పాలిటిక్స్కి వచ్చాక అది కూడా ఆయన గొప్పతనం ఎప్పుడు మాకు మరింతగా అర్థమైంది అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైతే మనకి మూలకారకులు ఆంధ్రప్రదేశ్కి ప్రతిసారి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎతకాలి అంటే ఆర్యవైశ్య సమాజంలో దొరుకుతుంది తప్ప తక్కువ చోట్ల దొరుకుతుంది. ఆయన ఒక జాతికి నాయకుడు కాదు, ఒక కులానికి నాయకుడు కాదు, ఆంధ్ర జాతికి నాయకుడు ఆయన.